భగవత్ వ్యాఖ్యలపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఆ ఫణీంద్ర గారు ఆపితే ఏమైనా గౌరవప్రదమైన చర్చ జరగడానికి అవకాశం మాట్లాడితే ఎందుకండి అలా ఓకే రైట్ కంటిన్యూ. వీరయ్య గారు వారు అయిపోయారు, మీరు మాట్లాడండి. కరెక్ట్ గా మాట్లాడాలి. మేము అడ్డూనే కరెక్ట్ గా మాట్లాడండి. ఓకే వీరయ్య గారు మాట్లాడండి. నాయకులు ఏం మాట్లాడమంటే అది మాట్లాడితే కరెక్ట్. భిన్నాభిప్రాయం చెప్తే కరెక్ట్ కాదు, అడ్డం సార్ మీరు మాట్లాడుకోవడం కాదు, మనం ప్రజలకు చెప్పాలి. వీరయ్య గారు మీరు మాట్లాడండి, దీనిపైన ఈ వ్యాఖ్యలపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు? నమ్మకం ఉంటే ఇతరులు మాట్లాడేది కూడా వినాలి. పార్లమెంట్ లో మోడీ వినట్లేడు, ఇక్కడ ఫణీంద్ర గారు వినట్లేరు. ఎక్కడ ప్రజాస్వామ్యం గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని ప్రజలను గౌరవించండి, భిన్నాభిప్రాయాలను గౌరవించడం కూడా మనం నేర్చుకోవాలి. ఓకే, మొదటిది మోహన్ భగవత్ గారు చెప్పింది ఆయన వ్యక్తిగత అభిప్రాయము, ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కాదు అన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు. ఒకవేళ ఆర్ఎస్ఎస్ అభిప్రాయం వేరే ఉండి మోహన్ భగవత్ గారు చీఫ్ అయినప్పటికీ ఆర్ఎస్ఎస్ లో మెజారిటీ అభిప్రాయానికి భిన్నమైన అభిప్రాయం ఆయనకుంటే ఇది ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఫలానా, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది అని ఎక్కడైనా చెప్పి ఉంటే మనం ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పనొచ్చు. వ్యక్తిగత అభిప్రాయం కూడా తప్ప గొప్ప చర్చించవచ్చు, అది వేరే విషయం. రెండోది, ఆర్ఎస్ఎస్ లో అలాంటి ప్రజాస్వామ్యమే లేదు, నామినేషనే కదా. మోహన్ భగవత్ తర్వాత ఎవరో మోహన్ భగవత్ గారు నామినేషన్ చేసిపోతారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పింది వేదం. అక్కడ ఒక కమిటీ, నిర్ణయాలు, చర్చలు, మెజారిటీలు, మైనారిటీలు లేవు. అందుకని మోహన్ భగవత్ గారిది వ్యక్తిగత అభిప్రాయం అని కొట్టేయడానికి అవకాశం లేదు. ఇది ఒక అంశం. తర్వాత ఇప్పుడు అసలు స్వాతంత్ర్యం గురించి, స్వాతంత్ర్య దినోత్సవం గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఆర్ఎస్ఎస్కు ఉన్నదా అనేది ఒక ప్రశ్న. ఇది దేశ ప్రజలందరూ ఆలోచించవలసిన ప్రశ్న. ఎందుకు చెప్తున్నానంటే దేశ స్వాతంత్ర్యోద్యమంలో అణువంత పాత్ర లేదు ఆర్ఎస్ఎస్కి. బీజేపీ అప్పుడు పుట్టలేదు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగమే బీజేపీ. కాబట్టి బీజేపీకి కూడా పాత్ర లేదు అని చెప్పి అన్వయించడం తప్ప వేరే మాట లేదు. ఆర్ఎస్ఎస్కి అణువంత పాత్ర లేదు. లేకపోగా బ్రిటిష్ వాళ్లకు సహకరించింది ఆర్ఎస్ఎస్, ఇది వాస్తవం. రెండోది, ఇప్పుడు అంబేద్కర్ గారితో విభేదాలు ఓడించారు, గెలిపించారు అని మాట్లాడుతున్నారు. మౌలికమైన అంశం స్వాతంత్రోద్యమం అనేది ఒక మహాప్రవాహం, 200 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. ఇందులో అనేక రాజకీయ సంస్థలు, పార్టీలు, వ్యక్తులు, అనేక సమూహాలు పాల్గొన్నాయి. అందరిది ఒకే అభిప్రాయం అయితే అందరూ ఒకే పార్టీగా ఉండేవారు, ఒకే సంస్థగా ఉండేవారు. బేసిక్గా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడాలి అనే దగ్గర అందరిది ఒకే అభిప్రాయం కావచ్చు. అనేక ఇతర విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడేటువంటి క్రమంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయి ఉండొచ్చు. అట్లానే ఈ దేశంలో ఉన్న కుల వ్యవస్థను నిర్మూలించాలనే విషయంలో, కుల వివక్షను వ్యతిరేకించాలనే విషయంలో ఏకాభిప్రాయం ఉండొచ్చు. కానీ ఎట్లా నిర్మూలించాలి, ఎట్లా ఈ కుల వివక్షని వ్యతిరేకించాలి అనే దగ్గర భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. అందుకని మౌలికంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు కాంగ్రెసు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, ముస్లిం లీగు, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అనేకం గదర్ వీరులు ఉన్నారు, అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, అనేక ఆదివాసీ నాయకులు ఉన్నారు, భగత్ సింగ్ ఉన్నాడు, సుఖదేవ్ ఉన్నాడు, అనేక మంది ఉన్నారు, వ్యక్తులు, సంస్థలు. కానీ వీటిల్లో ఈ క్రమంలో అనేక విభేదాలు, భిన్నాభిప్రాయాలు సహజంగా వస్తాయి. కానీ వాళ్లతో పోల్చుకునే అర్హత ఆర్ఎస్ఎస్కి ఎక్కడిది? వాళ్ళు జీవితం అంతా స్వాతంత్ర్యం కోసం పోరాటానికి త్యాగం చేసిన వాళ్ళు, కుల నిర్మూలన కోసం జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు. వాళ్లతో పోల్చుకునే అర్హత అందరికీ లేదండి. అలాంటి వాళ్లతో పోల్చుకోవడానికి కొన్ని అర్హతలు కూడా ఉండాలి, అవి మన్నించాలి. ఆర్ఎస్ఎస్కు అర్హత లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే నేను కూడా ఆధారాలతో మాట్లాడుతున్నా, అభిప్రాయాలు చెప్పట్లేదు. హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి వ్యక్తి. హెడ్గేవార్ తర్వాత గోల్వాల్కర్ అయ్యారు ఆర్ఎస్ఎస్ చీఫ్. గోల్వాల్కర్ మాట్లాడేటప్పుడు ఒక విషయం చెప్పాడు, ఆయన రాసిన వ్యాసంలోనే చెప్పాడు. హెడ్గేవార్ సమక్షంలో ఆయన ఉన్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ యువకుడు వచ్చి హెడ్గేవార్ గారిని అడిగారట,
దేశ యువతంతా స్వాతంత్రోద్యమంలో ఉవ్వెత్తున పాల్గొంటున్న సమయంలో ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర్య పోరాటానికి దూరంగా ఉండడం సమంజసం కాదు, మనం కూడా పాల్గొనాలి, నాకు పాల్గొనేందుకు అవకాశం ఇవ్వండి అని అడిగాడట. హెడ్గేవారు ఒక మాట అడిగాడట, నువ్వు పాల్గొంటే మీ భార్య పిల్లల్ని ఎవరు చూసుకుంటారయ్యా అంటే 2 సంవత్సరాల పాటు నేను అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చానని చెప్పాడట. అప్పుడు ఈ 2 సంవత్సరాల పాటు నువ్వు స్వాతంత్రోద్యమంలో పాల్గొనాల్సిన అవసరం లేదు, ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా పనిచేయమని హెడ్గేవారు చెప్పాడు. ఇది ఎవరో చెప్పింది కాదు, ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్న సమయంలోనే గోల్వాల్కర్ చెప్పినటువంటి విషయం. అంటే దేశ స్వాతంత్రోద్యమంలో భారత యువత పాల్గొనదు. ఆర్ఎస్ఎస్ ఇంకొకటి చెప్పింది, స్వాతంత్రోద్యమంలో కాదు యువత పాల్గొనాల్సింది, బ్రిటిష్ సైన్యంలో చేరమన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర విప్లవ యోధులు పోరాడుతుంటే దీన్ని అణిచివేస్తున్నది బ్రిటిష్ పాలకులు. ఆ పోలీసుల్లో, ఆ సైన్యంలో చేరమని ఆర్ఎస్ఎస్ పిలుపునిచ్చింది, బహిరంగ పిలుపు, ఇది రహస్యం కాదు, ఓపెన్ కాల్. తర్వాత మూడోది మరొక బహిరంగ పిలుపు గోల్వాల్కర్ ఇచ్చాడు. భారత యువత స్వాతంత్రోద్యమంలో పాల్గొని తమ జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఇది గోల్వాల్కర్ ఇచ్చినటువంటి పిలుపు, బహిరంగ పిలుపు, అప్పటి పత్రికల్లో కూడా ప్రచురితమైనటువంటి పిలుపు. అంటే ఇంత బాధ్యతారహితంగా బ్రిటిష్ వాళ్లకు తోడ్పడుతూ ఉవ్వెత్తున స్వాతంత్రోద్యమం నడుస్తుంటే ఆ ఉద్యమానికి కాలడ్డం వేసినట్టుగా అడ్డం పడ్డటువంటి ప్రకటనలు చేస్తూ మతపరమైన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆర్ఎస్ఎస్. ఇక ఇప్పుడేమిటి, అలాంటి వాళ్ళు స్వాతంత్రోద్యమం గురించి, స్వాతంత్ర దినోత్సవం గురించి మాట్లాడుతున్నారు. ఒకటి మిత్రులు ఒకళ్ళు చెప్పినట్టు, అసలు 1947 ఆగస్టు 15న వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదు, జనవరి 22 వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం అంటే ఇక 47న స్వాతంత్ర్యం వచ్చినట్ట రానట్టే కదా. తెలుగు భాష అర్థమైన వాళ్ళందరికీ ఇదే అర్థమవుతుంది. తర్వాత అసలు దేవుణ్ణి, మతాన్ని రాజకీయాల్లోకి లాగడం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాముణ్ణి వాడుకోవటం, అయోధ్యను వాడుకోవటం, మతాన్ని వాడుకోవటం, ఇది తప్ప ఇంకో పని లేని బీజేపీ నాయకులకు దేశ స్వాతంత్ర్యం గురించి, ప్రజల సమస్యల గురించి ఏం పట్టి ఉంటుందండి? ఇప్పుడు సమస్యల్లా గత 11 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ నాయకత్వం, మోడీ నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కారం కాక జనం అల్లాడిపోతున్న సమయంలో అసంతృప్తి చెందుతున్న ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న వ్యాఖ్యలు తప్ప బాధ్యతగా మాట్లాడుతున్నాయి కాదు. అందుకని దేశ ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాంను చూస్తున్నటువంటి తెలుగు ప్రజలందరూ ఆలోచించాలి. ఈ దేశం గురించి, దేశ ప్రజల గురించి మనం బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ దేశ ప్రజల సమస్యల గురించి, దేశం గురించి బాధ్యతగా పనిచేసే పాలకులను తెచ్చుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కుని ఆ రూపంలో ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. ఓకే, ఇక శేషు గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పటివరకు జరిగిన ఈ ముగ్గురు చెప్పినటువంటి అంశాలపైన కావచ్చు, మోహన్ భగవత్ చేసినటువంటి